మిత్రులందరికీ నమస్కారం అండి. 2025 కొత్త సంవత్సరంలో జరిగే ప్రయాగరాజ్లోని మహా కుంభమేళా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ ప్రయాగరాజ్ జిల్లాలో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద జరుగుతుంది మహా కుంభమేళా సంరంభం. ఇది 144 ఏళ్ల తర్వాత ఒకసారి వస్తుందట. ఈ సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ప్రపంచంలోనే అతి పెద్ద కుంభమేళా కావడంతో దీనిని మహా కుంభమేళా అని పిలుస్తున్నామండి. ఈ మహా కుంభమేళా 45 రోజుల పాటు జరుగుతుంది. నాగసాధువుల రాజస్నానం, అఘోరాల డమరుకనాదాలు, అఖాడాల త్రిశూల విన్యాసం, దిక్కులు పిక్కటిల్లే శంఖారావాలు, మహాకుంభమేళా సంరంభం, త్రివేణి సంగమంన 45 రోజుల పాటు జరిగే కోలాహలం, వేడుక. మహాకుంభమేళా అంటే ఏంటి? మహాకుంభమేళాలో 6 రోజులకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం, భూమండలంపై జరిగే అపూర్వమైన వేడుక మహాకుంభమేళా. దివి నుంచి భూమికి దిగివచ్చే దేవతలు, సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు సాగే భక్తజన పారవశ్యం, ప్రయాగరాజులో త్రివేణి సంగమంన ఇసుకేస్తే రాలనంత జనం, దిక్కులు పిక్కటిల్లే శంఖారావాల మధ్య గంగమ్మ తల్లికి జరిగే అపూర్వమైన వేడుకే మహాకుంభమేళా. పుష్య పౌర్ణమి రోజున రాజస్నానాలతో మహాకుంభమేళా సంరంభం స్టార్ట్ అయ్యిందండి. గంగమ్మ తల్లికి ప్రణమిల్లే అద్భుతమైన సమయం వచ్చింది. ముక్తి మార్గాన్ని పొందే అవకాశం కలిగింది. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం భక్తజన సంరంలా ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. పుష్య పౌర్ణమి జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులు జరిగే ఈ అపూర్వమైన, అద్వితీయమైన, అద్భుతమైన వేడుక మహాకుంభమేళా. పుష్య పౌర్ణమి రోజున షాహీ స్నానాలు ఆచరించేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. గంగా, యమునలతో పాటు అంతర్వాహిలా ప్రవహించే సరస్వతి నది త్రివేణి సంగమంలో ఈ మహాకుంభమేళా భూమండలంపై జరిగే అద్భుతమైన వేడుక. 2025 కొత్త సంవత్సరంలో జరిగే ఈ మహాకుంభమేళాకు 35 నుంచి 40 కోట్ల వరకు భక్తులు వస్తారని అంచనాలు వేస్తున్నారు పెద్దలు. మహాకుంభమేళాకు ముందే 30 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారట. మహాకుంభమేళా ప్రారంభం రోజే లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా పుణ్యస్నానాలు ఆచరిస్తుంటే భక్తులకు భగవంతునిపై ఉన్న నమ్మకము ఎంతలా ఉందో తెలుస్తుంది. త్రివేణి సంగమం ఘాట్, సరస్వతి ఘాట్, అరైల్ ఘాట్ స్నానాలతో భక్తులు కిటకిటలాడుతున్నాయి. మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ అందంగా ముస్తాబై భక్తులకు ఆహ్వానం పలికింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు, సాధ్విలు, భక్తులు, యాత్రికులు, నాగసాధువులు, కల్పవాసీయులు భక్తులకు స్వాగతం పలుకుతున్నారు. మహాకుంభమేళా చరిత్ర ఏంటో తెలుసుకుందామండి. ఈ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఇది ఆధునికతకు, స్వేచ్ఛతకు, భద్రతకు గొప్ప ఉదాహరణ చెప్పవచ్చు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం అత్యంత పుణ్య ప్రదేశంగా గుర్తించబడింది. ఆత్మను శుద్ధి చేసి పాపాలను కడిగేస్తుందని మన భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే కుంభమేళా సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. ఈ మహాకుంభమేళా మొత్తం 45 రోజుల పాటు త్రివేణి సంగమంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. పుష్య పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం రోజున తొలి పుణ్య స్థానాలతో ఆరంభమై దేశ విదేశాల నుంచి సుమారు 35 కోట్ల భక్తులు హాజరై పుణ్య స్నానాలు ఆచరించారని ప్రభుత్వం అంచనా వేసింది. మహాకుంభమేళా 2025 పుష్యమాసము పౌర్ణమి తిథి నాడు అనగా 2025 జనవరి 13వ తేదీన ప్రారంభమై 2025 ఫిబ్రవరి 26వ తారీఖు అనగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముగియనుంది. ఈ మహాకుంభమేళా 12 కుంభమేళ చక్రాల పూర్తిని సూచిస్తుంది. ఇది 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే సాధు సన్యాసుల సమ్మేళనం. సుమారు 40 కోట్ల భక్తులు హాజరవుతారని అంచనాలు వేస్తున్నారు. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ మొదలగు 4 ప్రదేశాలలో 12 ఏళ్లకు ఒక్కసారి నిర్వహించే హిందూ ఆచార వ్యవహారాలకు ఒక ప్రతీక. ఈ కుంభమేళా జరిగే స్థలాలను జ్యోతిష్యం ప్రకారం నిర్ణయించబడిందండి. ఈ మహాకుంభమేళాను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, సురక్షితంగా డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు.
మహాకుంభమేళాలో ముఖ్యంగా ప్లాస్టిక్ రహితంగా ఉండాలని ఉత్తరప్రదేశ్ అధికారులు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే ప్రయాగ్రాజ్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 3 లక్షల మొక్కలను నాటారండి. కుంభమేళా పూర్తయిన తర్వాత కూడా ఆ మొక్కలను పరిరక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగ్రాజ్ లో పర్యటించి 55,000 కోట్ల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. త్రివేణి సంగమం వద్ద 35 శాశ్వత ఘాట్లతో పాటు కొత్తగా 8 ఘాట్లను కూడా నిర్మిస్తున్నారు. ఈ మహాకుంభమేళాలో తొలిసారిగా భక్తుల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలతో సహా 11 భాషల్లో AI చాట్ బాట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ మహాకుంభమేళాలో ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల నుండి భక్తులు రావడం జరుగుతుంది. ఈ మహాకుంభమేళా విశేషాలతో పాటు చరిత్ర, పూజలు, ప్రయాణం, విడిది సౌకర్యాలను వివరాలను ఉచితంగా తెలుసుకునేందుకు AI చాట్ బాట్ లను ఏర్పాటు చేశారు ప్రభుత్వం. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశం మహాకుంభమేళా. ఇందులో 2925 సంవత్సరంలో దాదాపు 100 మిలియన్లకు పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అధికారుల అంచనాలు. మహాకుంభమేళాలో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి మన దేశంతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గంగలో పుణ్యస్నానాలు ఆచరించి హిందూ మతం యొక్క గొప్పతనాన్ని చాటుతున్నారు. ఈ మహాకుంభమేళా యొక్క మూలాలు పరిశీలించినట్లయితే హిందూ గ్రంథాల నుండి వేల ఏళ్ల చరిత్ర కలిగిందని తెలుస్తుంది. ఇక్కడ అమరత్వం యొక్క అమృతం యొక్క చుక్కలు 4 ప్రదేశాలు అనగా ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో పడ్డాయట. ఈ మహాకుంభమేళా యొక్క మూలాలు పరిశీలించినట్లయితే హిందూ గ్రంథాల నుండి వేల ఏళ్ల చరిత్ర కలిగిందని తెలుస్తుంది. ఇక్కడ అమరత్వం యొక్క అమృతం యొక్క చుక్కలు 4 ప్రదేశాలు అనగా ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో పడ్డాయట. త్రివేణి సంగమంలో చాలా పవిత్రమైన ఈ 3 నదుల కలయిక. పవిత్రమైన కాలంలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్థానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని మన పెద్దల నమ్మకం. జ్యోతిష్యపరంగా చూసినట్టయితే బృహస్పతి కుంభంలోనికి వెళ్ళినప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడే ఈ అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఖగోళ శాస్త్రం ప్రకారము ఖగోళ కలయిక హిందూ సంప్రదాయాలలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మహాకుంభమేళాలో నాగసాధువులు, సన్యాసులు నుండి వైష్ణవులు, శైవుల వరకు ఆధ్యాత్మిక అభ్యాసాలు, శాఖల యొక్క అద్భుతమైన వైవిధ్యాన్ని ఒకే చోట చేర్చాయి. ప్రతి సమూహం యొక్క శక్తివంతమైన ఆధ్యాత్మిక చిత్రాలకు దోహదం చేస్తుంది. ఈ మహాకుంభమేళా తాత్కాలిక మెగా సిటీగా మారిపోయిందండి. లక్షల మంది సందర్శకులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఈ వేదికలో పారిశుద్ధం, వైద్య సేవలు, భద్రతతో సహా విస్తృతమైన ప్రణాళిక, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. మతపరమైన ప్రాముఖ్యత, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులు, రంగురంగుల ఊరేగింపులు, సాంప్రదాయ సంగీతము, నృత్యాలు, భక్తిభావము, ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలను ఇచట మనము గమనించవచ్చు. ఇది సంపూర్ణ సాంస్కృతిక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ మహాకుంభమేళాలో వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు పర్యావరణానికి అనుకూలంగా చేసే పద్ధతులను స్వీకరించి పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే కోట్ల మంది జనాలు ఒకే చోట చేరడం వల్ల అక్కడున్న పరిసరాలు, వాతావరణ పరిస్థితులు కలుషితమయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ప్రభుత్వము చాలా కట్టుదిట్టంగా అన్ని అవసరాలను సమకూర్చింది. ఈ మహాకుంభమేళాలో యునెస్కో మానవత్వం యొక్క అసంపూర్ణ సాంకేతిక వారసత్వం యొక్క ప్రతినిధి జాబితాలో లిఖించబడింది. ఈ గుర్తింపు దాని ప్రపంచ సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుందండి. మహాకుంభమేళా హిందూ మత భక్తులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా వివిధ ధర్మాలు, వర్ణాలు, విశ్వాసాలు, నేపథ్యాల నుండి కోరుకునే వారికి కూడా ఆకర్షిస్తుంది. అంతర్జాతీయ పర్యాటకులు, ఆధ్యాత్మిక ఔత్సాహికులు ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడం చాలా ముఖ్యమైన ఘట్టం ఇది. ఈ పవిత్రమైన రోజుల్లో సాధువులు, సన్యాసులు, మహంతులు మొదలగు వారు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారి పుణ్యస్నానాల అనంతరం సామాన్య ప్రజలు, భక్తులు పుణ్యస్నానాలు చేస్తారండి. మన దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా హిందువులు పుణ్యస్నానాలు ఆచరించడానికి ఈ మహాకుంభమేళాకు తరలి వస్తున్నారు. ఈ మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసే సమయంలో నీరు అమృతంలా మారుతుందని భక్తుల విశ్వాసం. ఈ పుణ్యస్నానాలు చేయడం వల్ల పాపాలు నశించి మోక్షం కలుగుతుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం.
ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మొత్తము 45 రోజుల పాటు జరిగే పుణ్యస్నానాలు 6 పుణ్యస్నానాలండి. మొదటి పుణ్యస్నానము జనవరి 13న అనగా పుష్య పౌర్ణిమ రోజున జరిగింది. రెండవ పుణ్యస్నానము జనవరి 14 మకర సంక్రాంతి పర్వదినాన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మూడవ పుణ్యస్నానము జనవరి 29వ తేదీ మౌని అమావాస్య నాడు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. నాలుగవ పుణ్యస్నానము ఫిబ్రవరి 3 అనగా వసంత పంచమి శుభ గడియలను పురస్కరించుకొని భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఐదవ పుణ్యస్నానము ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ రోజున ఆచరిస్తారండి. చివరిగా ఆరవ పుణ్యస్నానము ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేయవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న 2025 మహాకుంభమేళా కోసం భక్తులకు మౌలిక సదుపాయాలు, పారిశుద్ధం కోసము 70 మిలియన్లకు పైగా డబ్బు ఖర్చు చేస్తుంది. ఈ కుంభమేళాలో అనుకోకుండా జరిగే ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం అగ్నిమాపక వాహనాలను కూడా సమకూర్చింది. ఈ కుంభమేళాలో పరిశుభ్రత పరిరక్షించడానికి 500 గంగ ప్రహారీలు నియమించింది. కుంభమేళా చుట్టూ పరిసర ప్రాంతాల్లో 83 ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తము 1428.68 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. భక్తులకు, సాధు సన్యాసులకు, విదేశీ యాత్రికులకు సహాయం చేయడానికి కృత్రిమ మేధస్సు సాధనాలు చాట్ బాట్ ఉపయోగించేందుకు సిద్ధం చేసింది. ఈ మహాకుంభమేళాకు యాప్ సహాయం చేస్తుంది. ఇందులో భక్తులు, పర్యాటకులు, యాత్రికుల కోసం ఘాట్స్, దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలను అనుసంధానం చేసింది. ఈ మహాకుంభమేళాకు వచ్చే భక్తుల కోసం భారత రైల్వే శాఖ వారు ప్రత్యేకించి రైల్వేల కోచ్లకు సంఖ్య కూడా పెంచింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కుంభమేళాను సృజనాత్మకంగా సెలబ్రేట్ చేస్తుంది. తన సెర్చ్ ఇంజిన్ ప్లాట్ఫామ్ లో గులాబీ రేకులతో కూడిన వర్చువల్ యానిమేషన్ ను జోడించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గూగుల్లో కుంభమేళా, మహాకుంభమేళా అని సెర్చ్ చేయగానే గులాబీ వర్షం పడుతున్నట్టు కనిపించే యానిమేషన్ అందరినీ ఆకట్టుకుంటుందండి. ఈ ఇంటరాక్టివ్ ఫీచర్ మహాకుంభమేళా వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈ యానిమేషన్ నచ్చిన వారికి షేర్ చేసే అవకాశం కూడా కల్పించింది గూగుల్. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఆరోగ్యం కోసం ప్రత్యేక ఆరోగ్య సేవలను ప్రభుత్వం ప్రారంభించిందండి. భక్తులు, యాత్రికుల కోసం సమగ్ర వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేసింది. ఈ మహాకుంభమేళాలో మొత్తం 407 మంది వైద్య అధికారులు, 700 మందికి పైగా పారామెడికల్ సిబ్బందిని నియమించింది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక రక్షణతో 24 గంటల వైద్య సేవలు ఏర్పాటు చేసింది. అనారోగ్యానికి గురి అయ్యే భక్తుల కోసం 100 పడకల సామర్థ్యంతో ఉన్న తాత్కాలిక కేంద్ర ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసి సేవలను అందిస్తుంది. మహాకుంభమేళాకు వచ్చిన భక్తులకు పారిశుద్ధం నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా పారిశుద్ధ కార్యక్రమాలను, తాత్కాలిక ఉద్యోగులను నియమించి ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటుంది. 1,50,000 మరుగుదొడ్లను ఏర్పాటు చేసి దాదాపు 10 మరుగుదొడ్లకు ఒక స్వీపర్ ని, 10 మంది స్వీపర్లకు ఒక సూపర్వైజర్ ని ఏర్పాటు చేసి పరిశుభ్రతను పరిరక్షించడానికి కృషి చేస్తుంది. భారతీయులకు నదులంటే జల ప్రవాహాలు మాత్రమే కాదు, జీవిత సారాన్ని తాత్వికంగా బోధించే జ్ఞాన కెరటాలు. 12 ఏళ్లకోసారి జనం అర్పించే నీరాజనాలే ఈ కుంభమేళాలు. అమృతం కోసం జరిగే ఈ అన్వేషణ భారతీయులను ఒకే చోటకు తీసుకొస్తుంది. గంగలో మునిగితే చేసిన పాపాలన్నీ పోతాయని మన భక్తుల విశ్వాసం. పవిత్ర నదులను గౌరవించడం కోసం సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో హారతిని నిర్వహిస్తారు. గంట సేపు జరిగే ఈ హారతి భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది, ఆకట్టుకుంటుంది. త్రివేణి సంగమంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఎవ్వరూ మిస్ అవ్వరు అంటే దానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది కదండి. ఇక్కడికి వచ్చిన భక్తులు స్నానమాచరించి భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ వాళ్ళ ఆనందాన్ని మీడియా ద్వారా పంచుకుంటుంటే అది చూసిన మనకు అక్కడికి వెళ్ళకపోయినా మహాకుంభమేళా అంటే ఏంటి, త్రివేణి సంగమంలో స్నానమాచరించి ముక్తిని పొందడం, పాపాలను పోగొట్టుకోవడం, మనము అక్కడికి వెళ్ళకపోయినా మహాకుంభమేళా అంటే ఏంటో తెలుస్తుంది. త్రివేణి సంగమంలో స్నానమాచరించడం వల్ల ముక్తిని పొందుతాము, పాపాలను పోగొట్టుకుంటాము. ఇలాంటి అద్భుతమైన మహాకుంభమేళా వీడియో చూసినా, విన్నా మనం మన పాపాలను పోగొట్టుకోవచ్చు.
అని మన పెద్దలు చెప్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మహాకుంభమేళా పవిత్రమైన కార్యక్రమం వినండి, చూడండి, మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి. మన పాపాలను పోగొట్టుకుని ముక్తిని పొందుతాము. ఏమంటారు? ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.